అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు. మనకున్న సందేహాలని వారితో క్లారిటీ తీసుకుందాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, అసలు ఈ హోమాలు యజ్ఞాలు ఎందుకు చేయాలి? వీటి వల్ల వచ్చే ఫలితాలు ఏంటి? అలాగే మిరపకాయలతో హోమాలు చేస్తూ ఉంటారు. అసలు ఈ హోమాలు అనేవి రాజుల కాలంలో ఎలా చేసేవాళ్ళు, అలాగే ఇప్పుడు ఎలా చేస్తున్నారు? వ్యత్యాసం ఏంటి? ఏమన్నా మార్పులు ఉన్నాయా? అసలు ఈ హోమాల యజ్ఞాల వల్ల ఫలితాలు ఏంటి? క్లుప్తంగా వివరించండి గురుగారు. హోమ విధానము, యజ్ఞము, హోమము, యాగము. హోమం వేరు, యజ్ఞం వేరు, యాగం వేరు. అశ్వమేధ యాగం శ్రీరామచంద్రుడు చేశాడు. అది 27 రోజులు పడుతుంది. హోమం, యజ్ఞం ఇంచుమించుగా 15 పక్షమ దినములు, అంటే 15 రోజులు పడుతుంది. హోమం 1 రోజులు అయిపోతుంది. దీని ప్రతిదానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఈ హోమాన్ని చేసేది ఎండిమిర్చితో హోమం చేస్తున్నారు అన్నారు. ఎండిమిరపకాయలతో హోమం దేనికి చేస్తున్నారు? అసలు ఏంటి ఆ హోమం? ప్రత్యంగిర హోమం అంటారు. ఆ హోమాన్ని ప్రత్యంగిర హోమం అంటారు. ఎండి మిరపకాయలతో ఎప్పుడైతే అమ్మవారిని చేస్తున్నారో మనలో ఉన్న దృష్టి దోషములు, పరుల వల్ల వచ్చే దృష్టి దోషములు, వివాహములు కాని వారికి వివాహములు ఒకట, అటువంటి విధానం. అంటే గోళ ఎక్కువగా ఉందనుకోండి, నరదృష్టి ఎక్కువ ఉంది, వాళ్ళకి వివాహం చేయలేరు. ఆ ప్రత్యంగిర హోమం చేసినంతలో ఈ యొక్క దోషములు తొలగి వస్తుంది. అసలు హోమాలు అనేది దేనివల్ల, యజ్ఞాలు అనేది దేని వలన చేశారు, ఎందుకు వచ్చింది? మొట్టమొదటి నుంచి అంటే రాజుల కాలం కాడి నుంచి, అంటే త్రేతాయుగము, ద్వాపర యుగము, ఇటువంటి యుగాల్లోంచి ఉన్న విధానాలు. కాబట్టి ఈ హోమం దేనికి? అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భరతి పర్జన్యో కర్మ సమయరేపే అని చెప్పాడు భగవానుడు. అంటే జంతుజాలములు, మనుష్య ప్రాణిజాలములు అన్నీ అన్నము వల్ల పుడుతున్నాయి, అన్నం వల్ల బతుకుతున్నాయి. ఆ అన్నం ఎక్కడ నుంచి వస్తుంది? వర్షం వల్ల వస్తుంది. ఆ వర్షం దేని వల్ల వస్తుంది? యజ్ఞం వల్ల వస్తుంది. ఆ యజ్ఞం ఎలా చేయాలి? కర్మ సమారభే, కర్మ ఫలితాన్ని బట్టి యజ్ఞం చేస్తాడు. నువ్వు నేను గమని యజ్ఞ చేద్దాంతో గమనం అవుతావు, అది కర్మ విధానాల్లో నుంచి వస్తుంది. కాబట్టి అంత నాటికి ఆధారభూతమైనటువంటి అన్నాన్ని తినాలి అంటే పచ్చని ఆ మేకలు ఉన్నాయి, ఆకులు తింటాయి. ఆ మేకలకు కూడా నీరు కావాలి కదా, ఆకులకు కూడా నీరు కావాలి కదా, చెట్టు మొలాలి కదా. యజ్ఞం వల్ల మాత్రమే వర్షం కురుస్తుంది, వర్షం వల్ల మాత్రమే అన్నం సంభవిస్తుంది. ఆ యజ్ఞాన్ని కర్మ ఫలితం బట్టి జరుగుతుంది, భగవంతుడు చెప్పాడు మనకి. అయితే అశ్వమేధ యాగం చేశాడు. అశ్వమేధ యాగం చేసిన తర్వాత లెక్క ఏంటి? ఆ అశ్వం ఎంత దూరం వెళ్తుందో అంతవరకు కూడా రాజులు ఎవరో కూడా ఎదిరించగల శక్తి ఉంటే ఎదిరించవచ్చు. అశ్వాన్ని బంధించి, అశ్వమేధ యాగం చేసిన బంధించి పక్కన పెట్టి ఎవరితో రండి అని అన్నాడు అనుకో, శ్రీరామచంద్రుడు చేస్తున్న అశ్వమేధ యాగంలో అది ఎవరన్నా ఆపు చేసి దాన్ని జయించగలిగితే, రాముని జయించగలిగితే రామరాజ్యం అంత ఇందే, అయోధ్య ఏడైపోద్ది. లేదు, ఈ సైన్యమే ఇతను జయించి ఈ రాజు సామంతరాజుగా మారిపోతాడు, చక్రవర్తి విధానం రాదు. అటువంటి విధంగా అశ్వమేధ యాగం చేసేవారు. అలాగే అనేక రకములైన హోమాలు ఉన్నాయి. ఒక రకమైన శ్యామల యాగం ఉంది, చండీ శ్యామల యాగం. చండీ శ్యామల యాగం అంటే ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా చేయకూడదు. 18 మంది ఘనాపాటీలు ఉండాలి. 18 మంది ఘనాపాటీలు కూర్చోలే. ఆ యాగం చేసినందువల్ల అంటే అధికారతత్వం, రాజ్యాధికారం, మనిషికి రాజ్యాధికారం వస్తుంది. మనిషిలో ఒక కళ వస్తుంది, అందమైనటువంటి కళ వస్తుంది. ప్రతి వాళ్ళని ఎదిరించగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఎదురుకుంటే ఎవరైనా వచ్చినా కూడా అమ్మో మహానుభావుడైనా నన్ను నమస్కరించాలి అనే భావం కలుగుతుంది. రాజచండీ శ్యామల యాగం అనేది చాలా గొప్ప యాగం. అది అందరూ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోవచ్చు, అనుకోకూడదు నాకు తెలియదు, కానీ అనేసుకుందాం. మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారు అదే యాగాన్ని చేశారు. ఆయన భార్య లేకుండా చేసేసారు. అలాగే కాత్యాయని హోమము మన కేసీఆర్ గారు చేశారు. చాలా హోమాలు చేశారు భార్య భర్తలు కూర్చోబెట్టి. కానీ ఏ
హోమం చేసిన భార్య అనేది పక్కన ఉండాలి. లేదా ఏ గుడికి వెళ్ళినా భార్య పక్కన ఉండాలి, ఏ క్షేత్రానికి వెళ్ళినా భార్య పక్కన ఉండాలి. భార్య లేకుండా ఏ హోమము నిర్వర్తించరాదు. సరేనండి, భార్య లేదండి, శ్రీరామచంద్రుడు భార్య లేదు కదా, బంగారు సీతను చేసి పక్కన కూర్చోబెట్టారు. మరి మనం బంగారు సీతను తీసుకురాలేం కదా. భార్య కట్టుకున్న చీర లేకపోతే డ్రెస్ ఎడమ భుజం మీద వేసుకుని, ఇలాగ ఎడమ భుజం మీద వేసుకుని నిర్వర్తించవచ్చు. ఇది ఏ ఆలయానికి వెళ్ళాం, ఆ ఆలయానికి వెళ్ళాము, ఆ యొక్క ఆలయ ఫలితాన్ని మనం పొందాలి అంటే మనం ఏం చేయాలి? భార్యతో వెళ్ళాలి. భార్య లేకుండా వెళ్తే ఆ ఫలితం నీకు రాదు కాబట్టి భార్య వస్త్రాన్ని కూడా పక్కన పెట్టుకుని వెళ్ళాలి. కొన్ని సందర్భంలో, అన్ని సందర్భంలో కాదు, భార్యను తీసుకెళ్ళాలి. హోమం చేస్తున్నప్పుడు భార్య పక్కన కంపల్సరీగా పక్కన ఉండాలి. ఇలాగా వేద పండితులు చాలామంది చాలా హోమాలు చేస్తారు. రాజమండ్రి వేద పాఠశాల ఉంది. ఆ వేద పాఠశాలలో నిత్యం హోమం జరుగుతుంది. ఆ హోమాలకి ఒక దేశ విశిష్టతని సంతరింపుకునే విధంగా ఉంటుంది. దేశానికి, భారతదేశానికి విశిష్టతకు సంప్రదించింది హోమాలు చేస్తుంటారు. అలాగే విఘ్నేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి మన గుడిలో, మన ఊరిలో. ప్రధానమైన మన సికింద్రాబాద్ తీసుకుందాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఒక విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉంది. చాలా పురాతనమైన టెంపుల్. ఆ పురాతనమైన టెంపుల్లో ప్రతిరోజు కూడా విఘ్నేశ్వర స్వామికి గణపతి హోమం చేస్తారు. గణపతి హోమం చేస్తున్నప్పుడు ఏ రకంగా చేస్తున్నారు? ముందుగాను దర్భలని అన్నీ పేర్చి, కట్టెలను పేర్చి, దానికి కొన్ని జాతులు, వృక్ష జాతుల్లో ఉన్న వాటిని తీసుకొచ్చి అక్కడ పెట్టి, దాని మీద హారతి కర్పూరం పెట్టి, హారతి కర్పూరాన్ని మరల జ్యోతి ప్రజ్వలన చేసి, అక్కడ పక్కన ఒక జ్యోతి దీపపు కుంది ఉంటుంది. ఆ దీపపు కుందిలో 5 ఒత్తులు ఉంటాయి. 5 ఒత్తులను కొవ్వొత్తితో వెలిగిస్తారు. అగ్గిపుల్లతో వెలిగించరు, కొవ్వొత్తితో వెలిగిస్తారు. ఆ వెలిగించిన దాంట్లోంచి మరల ఒక ఉద్దరిని లాంటిది తీసుకుని దాంట్లో చిన్న హారతి కర్పూరం వెలిచి ఆ దీపంతో దాన్ని వెలిగించి ఆ హారతి కర్పూరం మధ్య ఇది వేస్తారు. అప్పుడు మంత్రోచ్చారణ జరుగుతుంది. మంటలు వెలిగిస్తుంది. ఆ తర్వాత స్వాహ అని నేతిని ఆజ్యము అంటారు. ఆ యొక్క గరిటెలతోటి 4 వేద పండితులు అందులో వేస్తూ ఉంటారు. అలా చేసినందువల్ల, నిత్యము గణపతి హోమం చేస్తున్నందువల్ల ఆ ఊరిలో ఉన్న విఘ్నములు తొలుగుతాయి. విఘ్నాలు తొలగి అవిఘ్నాలు కలగకుండా, విఘ్నాలు తొలగి సస్యశ్యామలతత్వంగా ఉండాలని చెప్పేసి కోరుకునే విధంగా ఆ హోమాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి హోమానికి ఒక విశిష్టత కంపల్సరీగా ఉంటుంది. ఒక హోమం చెప్తాం. వివాహం జరుగుతుంటే మధ్యలో హోమగుండాన్ని చేస్తారు. హిందూ ధర్మంలో చెప్తున్నాను, ఈ మధ్యలో హోమగుండాన్ని చేస్తారు. ఆ హోమం వచ్చి కళ్ళు మండిపోయి వివాహానికి వచ్చిన వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు. అయినా తప్పదు. అగ్ని చుట్టూ, అగ్ని సాక్షిగా, ఇక్కడ అగ్ని సాక్షిగా నీతో వివాహం చేసుకుంటున్నాడు కాబట్టి నిన్ను అన్ని రకములుగా కూడా అగ్నిసాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను అని అద్దేశ కామేశ మోక్షేశ నాతి చమరామి, అద్దేశ కామేశ మోక్షేశ నాతి చరితవ్య అని దాని చుట్టూ తిప్పించి ఆ తర్వాత మంగళసూత్రధారణ చేస్తారు. అంటే హోమానికి ఉన్నది ఎంతటి గొప్ప విశిష్టత కలిగి ఉంది. అక్కడ హోమాన్ని గురించి ప్రతి చోట హోమం ఉంది. ప్రతి విషయానికి ఒక హోమం ఉంటుంది. ఆ హోమాన్ని ఎవరు చెయ్యాలి, ఎవరి చేత చేపించాలి. నేను హోమం చేసుకుంటానంటే కుదరదు, ఇంకొకరు చెయ్యాలి. అలాగే గాయత్రి హోమం ఉంటుంది. గాయత్రి మాతగా హోమం చేయడం అంటే చిన్న విషయం కాదు. ఓం భూర్భువ స్వాహ తస్మితవరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని అందరూ చదివేస్తారు. ఈ మంత్రాన్ని 1,00,000 సార్లు జపించాలి. 108 సార్లు జపించిన తర్వాత 24 ఉపచయ మంత్రాలు ఉంటాయి. ఆ వేద పండితులు చేసేది అదే. నీకు నాకు తెల్ల కాబట్టి మనకు వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు అనుకుంటాం. ఆ ఉపచయ మంత్రాలు చదవాలి. ఓం స్వాహ అని చెప్పేసి పడతారు. అంతా అయిపోయింది, హోమంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అభిషేకం ఇవ్వాలి. పట్టు చీర, కొన్ని వస్తువులు ఉంటాయి, అవన్నీ కూడా హోమగుండంలో ఇస్తారు.
అదంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి సంబంధించింది అయితే అమ్మవారికి పట్టు చీరలు అవి కట్టి ఆరాధన చేస్తారు. ఇంతటి విశిష్టత కలిగిన హోమ విధానాన్ని ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా చేయరు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది జ్యోతిష్యులే ఉన్నారు. ఎవరో ఎందుకు మన గురించి చెప్తాం. జ్యోతిష్యులే ఉన్నారు. ఆవిడ ఏం చేస్తున్నాడు, మీకు పరిస్థితులు బాగోలేదు కదా, ఒక 8 లక్షల రూపాయలు వచ్చేది మీ పేరు మీద ఒక హోమం చేసేస్తానంటాడు. ఆడు ఏం చేస్తాడు, ఆడు హోమం ఆడికి ఏమొచ్చు చేస్తారండి, నేను రావాలి. నువ్వు అక్కదే నువ్వెందుకు, నువ్వు ఇంటికి పడుకో, మేము చూసుకుంటాం. ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఇడు 15 లక్షలు 8 లక్షలు 10 లక్షలు మొదలు ఆగేసాడు. ఇటు చేసింది ఏమీ లేదు. లాస్ట్కి వచ్చేసరికి పట్టుచీర పట్టుకొచ్చో, లేదంటే ఈ మాత్రం బూడి తట్టుకొచ్చో, 4 కాసులు పెట్టుకొచ్చో, ద్రవ్యాలను తెచ్చింది అని చెప్పి ఇచ్చేసి ఓ నమస్కరించమంటాడు. ఇలా దొంగ విధానాలు ఎక్కువైపోయినాయి హోమాల్లో. పూర్వకాలం అలా కాదు. ఒక హోమం చేస్తున్నారంటే ఒక మన రాజుగారు చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణులను, పురోహితులను, అలాగే పండితులను, వేదాంతులను, సిద్ధాంతులను, మునీశ్వరులను వీళ్ళందరిని ఆహ్వానం చేసి వాళ్ళందరి సమక్షంలో కూర్చోబెట్టి రకరకములైన వంటలు, కొన్ని హోమాలలో మాంసాన్ని కూడా నివేదన చేయాలి ఉంది. ఇది మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి నేను చెప్తున్నాడు, మాంసం నివేదన ఏంటండి, మాంసాన్ని నివేదన చేయాలట. మాంసం నివేదన చేశారు. కొన్ని హోమాలు, అన్ని హోమాలు అంటలేదు, అటువంటి విధానాలు కూడా ఉంటాయి. అది సక్రమమైన పద్ధతిలో నియమ నిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి హోమని చేసినటువంటి బ్రహ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకోవడం చాలా అవసరం. అంతేగాని అడిగా 1000 రూపాయలు నీకు 1000 ఎందుకు 100 తీసుకో, ఇది కాదు. దేనికైనా ఒక మంచి హోమాలు ఉన్నాయి, చెడ్డ హోమాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులలో తల్లి చనిపోయారు, కాలం చేశారు, దానికి తగ్గ విధానాలు ఉంటాయి. దానికి అక్కడ హోమ విధానాలు పుణ్యం పాటిస్తారు. అప్పుడు అంటాడు పురోహితుడు, ఇక్కడ బంగారం దానం ఇవ్వాలయ్యా అంటాడు. బంగారమా అంటే కుదరదు, వెంటనే చేతిలో ఉంగరం తీసి ఇచ్చేయాలి. ఆవిడికి స్వర్గధామం పొందాలంటే ఇక్కడ నువ్వు చేయగలిగింది ఇదే. అటువంటి విధానంగా ఈ హోమాలన్నీ పుట్టాయి. కాబట్టి అన్నాన్ని సంపాదించాలంటే వర్షం కావాలి, వర్షం రావాలి అంటే యజ్ఞం చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి అంటే కర్మ ఫలితాన్ని పొందగలిగి ఉండాలి అని భగవద్గీత శ్లోకంలో మాకు చెప్తుంది. కాబట్టి ప్రతిదీ నువ్వు అడిగిన కొంచెం చాలా మంచిది. ఈ ప్రేక్షకులందరికీ కూడా చాలా అవసరమైంది. ఇది తెలుసుకోవాల్సిన విధానాలు ఎక్కువగా ఉన్నాయి. హోమాల గురించి, యజ్ఞాల గురించి చాలా ఆసక్తికర విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ బాబా. హోమాల గురించి కానీ మరి ఏ ఇతర సందేహాలు ఉన్నా కూడా కింద మీరు కామెంట్ బాక్స్లో మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో గురువు గారిని ఆ సందేహాలు అడిగి మీకు ఏదైతే సందేహాలు ఉన్నాయో దాన్ని మనం నివృత్తి చేసుకుందాం.